హాయ్ హలో ఎవ్రీవన్. ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి ఏంటి అంటే జీఎస్టీ పైన మనం వర్క్ చేస్తున్నాం అనమాట. జీఎస్టీ అనేది ఏంటి అంటే గూడ్స్ సర్వీస్ అండ్ ట్యాక్సెస్. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే దేశం మొత్తంలో ఒకటే మార్కెట్లో ఉండాలని జీఎస్టీ అనేది ప్రభుత్వం మనకి ఇంట్రడ్యూస్ చేసింది. జీఎస్టీ అనేది మనకు 2017లో లాంచ్ చేశారు. యాక్చువల్లీ జీఎస్టీలో మనకి జీఎస్టీ రాకముందు ఎలా ఉంటుందంటే మనకి లైక్ వ్యాట్ ఛార్జెస్ అని చెప్పేసి, సర్వీస్ ఛార్జెస్ అని చెప్పేసి, ఎక్సైజ్ డ్యూటీ ఛార్జెస్ అని చెప్పేసి ఇలా రకరకాల ట్యాక్స్ పే చేసేవాళ్ళం. బట్ జీఎస్టీ రావడం వల్ల ఏంటంటే దేశం మార్కెట్ మొత్తం ఒకటే లైన్లోకి వచ్చేసింది. దట్ ఈస్ కాల్డ్ జీఎస్టీ. 2017 నుంచి ఇది అమల్లో ఉంది. రైట్ నౌ 2025లో బిగ్ చేంజెస్ వచ్చేస్తాయి. ఇది ఎలా అంటే మనకి 4 టైప్స్లో వసూలు చేస్తారు ఈ ట్యాక్సెస్ని. 5% అని చెప్పేసి, 12% అని చెప్పేసి, మామూలుగా మనకి 18% అని చెప్పేసి, 28% అని చెప్పేసి ఇలా వసూలు చేస్తారనమాట. వీటిలో మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే ప్రభుత్వంకి ఎవరైనా సరే పన్ను కట్టాలనేది ఉద్దేశం అనమాట. ఈ జీఎస్టీ వల్ల ఏంటి అంటే లైక్ లగ్జరీ వస్తువులు ఇవి మొబైల్స్ కానీ, టీవీస్ కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ ఇలాంటి వాటిపైన మనకి ఎక్కువగా జీఎస్టీ ఉంటుంది. లైక్ తక్కువగా జీఎస్టీ ఉన్నది, లో జీఎస్టీ ఉన్నదంటే బియ్యం కానీ, కూరగాయలు కానీ ఇలాంటి వాటిలో మనకి జీఎస్టీ అనేది అస్సలుగా ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఇన్ఫర్మేషన్ జీఎస్టీ గురించి. మీకు కనుక మన ఛానల్లో వచ్చిన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. జై హింద్.